బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కు ఏసీబీ అధికారులు మరోసారి నోటీసులు ఇచ్చారు. ఫార్ములా 1 కేసులో ఆయనకు నోటీసులు ఇచ్చినట్లుగా తెలుస్తోంది. సోమవారం 10 గంటలకు విచారణకు అటెండ్ కావాలని ఏసీబీ అధికారులు ఆదేశించారు. ఫార్ములా ఈ కార్ రేస్ వ్యవహారంలో A1 గా మాజీ మంత్రి కేటీఆర్ పేరు ఇప్పటికే నమోదైంది. ఎలాంటి అనుమతులు లేకుండా హెచ్ఎండీఏ నిధుల నుంచి 55 కోట్ల రూపాయలను విదేశీ సంస్థకు బదిలీ చేశారనే అభియోగాలు నమోదయ్యాయి. ఇదే విషయంపై మరిన్ని అప్డేట్స్ క్రైమ్ బ్యూరో చీఫ్ రవితేజ అందిస్తారు. ఎస్ రవితేజ. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావుకి ఏసీబీ మళ్లీ కొత్తగా నోటీసులు జారీ చేసినట్టుగా తెలుస్తోంది. ఈ సోమవారం నాడు ఉదయం 10 గంటలకు ఏసీబీ కార్యాలయానికి హాజరవ్వాలంటూ కూడా తాజాగా ఈ నోటీసులు అందజేశారు. గతంలోనే ఫార్ములా ఈ రేసింగ్ కేసులో కేటీఆర్ A1 నిందితుడిగా ఉన్నారు. A2 గా అరవింద్ కుమార్, A3 గా బిఎల్ఎన్ రెడ్డి, తర్వాత ఈ ఫార్ములకు సంబంధించినటువంటి కంపెనీలకు సైతం ఏసీబీ నోటీసులు అందజేసి విడివిడిగా వీళ్ళందరి యొక్క స్టేట్మెంట్ కూడా రికార్డ్ చేసుకోవడం జరిగింది. గతంలో కేటీఆర్ ఏసీబీ కార్యాలయం ముందు హాజరయ్యి ఈ ఫార్ములా కేసులో తన ఉన్నటువంటి పాత్ర, తన ఈ క్యాబినెట్ ఆమోదం లేకుండా, క్యాబినెట్ ఆమోదించినటువంటి డబ్బులు కాకుండా వీళ్ళు ఎలాంటి అనుమతులు లేకుండా 50 కోట్ల రూపాయలు హెచ్ఎండిఏ అకౌంట్ ద్వారా ఈ కంపెనీలకు బదలాయించారు అనే ఒక ఆరోపణల పైన, వీటిపైన కమిషన్ పెద్ద మొత్తంలో తీసుకున్నారు ఒక ఆరోపణల పైన ఏసీబీ ఈ కేసు నమోదు చేయడం జరిగింది. గవర్నర్ నుంచి లెటర్ పొంది గవర్నర్ నుంచి అనుమతి వచ్చిన తర్వాత ఏసీబీ అవినీతి జరిగింది ఈ ఫార్ములా ఈ రేసింగ్ వ్యవహారంలో అంటూ కూడా గ్రహించి దీనిపైన కేసు నమోదు చేసి వీళ్ళందరినీ కూడా విచారణ చేపడతా ఉంది. రెండోసారి టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కి ఈ నోటీసులు అందజేసి సోమవారం ఉదయం 11 గంటలకు ఏసీబీ కార్యాలయం ముందు హాజరవ్వాలంటూ కూడా ఈ నోటీసులు అందజేసినట్టు తెలుస్తుంది. ఈ సోమవారం నాడు కేటీఆర్ హాజరైన తర్వాత ఇప్పటి వరకు తను ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ఒక రకంగా ఉండడము, ఇప్పుడు ఇవ్వబోయేటువంటి స్టేట్మెంట్ ఏ రకంగా ఉంది, రెండు తనకు తెలిసే ఈ స్టేట్మెంట్ ఇస్తా ఉన్నాడా లేదా ఏసీబీ అధికారుల్ని పక్కదో పట్టించేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నాడా అనే దానిపై కూడా సోమవారం నాడు తను ఇచ్చేటువంటి స్టేట్మెంట్ ని బట్టి ఏసీబీ అధికారులు ఒక కంక్లూడింగ్ వచ్చేటువంటి అవకాశం కనబడతా ఉంది. ఖచ్చితంగా అవినీతి జరిగింది అంటూ కూడా కాంగ్రెస్ ప్రభుత్వం దీనిపైన బలంగా వాదనలు వినిపిస్తా ఉంది. కేబినెట్ ఆమోదం లేకుండా, ఇతర మంత్రులు ఎవరు దీన్ని తీర్మానం చేయకుండా సొంతానికి కేటీఆర్ మున్సిపల్ శాఖ మంత్రిగా ఉన్నాడు కాబట్టి హెచ్ఎండిఏ ద్వారా ఉన్నటువంటి ఆ డబ్బులన్నీ అకౌంట్ కి కంపెనీలకు ట్రాన్స్ఫర్ చేసి దాని రూపంలో వచ్చినటువంటి కమిషన్ ని భారీగా అవినీతి జరిగిందనే ఒక ఆరోపణలపైన కేటీఆర్ కి ఈ కేసులో అతన్ని నిందితులుగా చేయడం జరిగింది. అతనితో పాటు మరో 2 ప్రభుత్వ అధికారులను సైతం ఇంక్లూడ్ చేయడం జరిగింది. ఇదే కేసులో సోమవారం నాడు ఉదయం 10 గంటలకు కేటీఆర్ ఏసీబీ ముందు హాజరయ్యి ఈ వివరాలను కూడా తమకు తెలియజేయాలంటూ కూడా ఈ నోటీసులు అందజేసినట్టుగా తెలుస్తోంది. రెహానా. ఓకే రవితేజ, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.